జీవితంలో కొన్ని గొప్ప బంధాలు ఎలాంటి ప్లానింగ్ లేకుండానే మొదలవుతాయి. నమ్మరా? అయితే ఈ చిన్న కథ వినండి. నారాయణపురం అనే అందమైన ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. తను చాలా యాక్టివ్. ప్రతిరోజు సాయంత్రం మైదానంలో ఆ అబ్బాయి ఆనందంగా ఆడుకునేవాడు. అదే దారిలో ఒక అమ్మాయి వెళుతూ రోజు ఆ అబ్బాయి డెడికేషన్‌ని చూసి ఇష్టపడేది. అబ్బాయి తన పనిలో బిజీగా ఉండేవాడు. అమ్మాయి సైలెంట్‌గా చూసి వెళ్ళిపోయేది. కానీ ఒక మంచి రోజు ఆ అమ్మాయి చిరునవ్వుతో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఒక్క మాట మాట్లాడింది. అంతే. ఆ రోజు మొదలైన వాళ్ళ పరిచయం ఈరోజు విడదీయలేని స్నేహంగా మారింది. చూసారా ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనం కొత్త వాళ్ళతో మాట్లాడడానికి మొహమాట పడతాం. కానీ ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న హాయ్ మన లైఫ్‌లోకి అద్భుతమైన మనుషులను తీసుకువస్తుంది. కాబట్టి ఈసారి ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే మొహమాటం వదిలేసి ఓ చిన్న నవ్వు నవ్వండి. ఏం జరుగుతుందో చూడండి. మీ లైఫ్‌లో కూడా ఇలా అనుకోకుండా పరిచయమైన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే యెస్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం రినీ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.